గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది. అదేవిధంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు కూడా మంగళవారం విడుదలైతే చేయనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే రుణమాఫీ చేయవలసి ఉంది కాబట్టి మార్చి నుండి మనకు ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వలన చేయలేకపోయారని చెప్తున్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఈ పథకం ద్వారా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రైతు రుణమాఫీ అమలు అయితే చేయనున్నారు. ఈ పథకం కోసం మొత్తం 31,000 కోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఈ పథకం అమలు చేయడం మీద పూర్తి సమీక్ష కూడా ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా పూర్తి చేసింది. అంతేకాకుండా ఈ పథకం ఎవరికి అమలు చేయాలి అన్న అంశంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా